హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. దురంధర్ సినిమా సక్సెస్తో ఫిల్మ్ ఫెటర్నిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన ఆదిత్య దర్ నెక్స్ట్ ఇమోర్టల్ అశ్వత్థామ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ ఆయన అప్రోచ్ అయ్యాడనే టాక్ కొన్ని రోజుల ముందు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ టాక్ ఉన్నట్టుండి చేంజ్ అయింది. ఆదిత్య దర్ తన అప్కమింగ్ సినిమా కోసం రామ్ చరణ్ను తీసుకుంటున్నాడనే టాక్ ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్ అవుతోంది. స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్గా మారిపోయిన అల్లు అర్జున్ నెక్స్ట్ సూపర్ మ్యాన్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు. అట్లీ డైరెక్షన్లో తాను చేయబోయే నెక్స్ట్ సినిమాలో ఓ క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ లుక్ బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతోంది ఇప్పుడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అందరూ తగ్గేదేలే రేంజ్లో తమ అభిమాన హీరో బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అట్లీ సినిమాతో బన్నీ గ్లోబల్ రేంజ్కు వెళ్లడం ఖాయమంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు చేస్తున్నారు. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా పెద్ది రిలీజ్ పైనే పెద్ద చర్చ జరుగుతోంది. పెద్ది నోరు తెరిచి చెప్పినట్టే ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందా లేక షరామామూలుగానే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనే క్యూరియాసిటీ సగటు మెగా అభిమానిని పరేషాన్ చేస్తోంది. రీసెంట్గా రాకాసా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పెద్ది టాక్ పార్ట్ కంప్లీట్ అయిందని, నో పోస్ట్ పోన్ అని చరణ్ క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే మళ్ళీ ఈ సినిమా రిలీజ్ పై పోస్ట్ పోన్ టాక్ వినిపిస్తోంది. ఇంకో సాంగ్ బ్యాలెన్స్ ఉండడం, ట్రైలర్ కూడా రెడీ అవ్వకపోవడంతో పెద్దిని జూన్ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పుడు థింక్ చేస్తున్నారట. మరో 2 రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్టుగా ఇన్సైడ్ న్యూస్. క్రికెట్ ఆటగాడిగా, కుస్తీ వీరుడుగా ఇప్పటి వరకు పెద్ది నుంచి రిలీజ్ అయిన టీజర్స్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పెద్దిపై ఎక్కడలేని అంచనాలను పెంచేశాయి. అయితే ఈ అంచనాలతో పాటే పాన్ ఇండియా మార్కెట్లో చరణ్ సినిమాకున్న క్రేజ్ను బేరీజు వేసుకున్న ఓటీటీ జైంట్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాకు దిమ్మ తిరిగే రేట్ కోట్ చేసిందట. నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ఏ హీరోకు ఇవ్వనంతగా పెద్దికి ఇచ్చేందుకు ఓకే చెప్పిందట. ఏకంగా 130 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందట నెట్ఫ్లిక్స్. అంతేకాదు, పెద్ది సినిమా థియేటర్లో సూపర్ డూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటే మరో 20 కోట్ల రూపాయలను కూడా అదనంగా ఆఫర్ చేసేందుకు ఓకే చెప్పిందట నెట్ఫ్లిక్స్. అంటే మొత్తంగా పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా ఇన్సైట్. దేవర సినిమా తర్వాత వార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. కానీ మరోపక్క కొరటాల శివ మాత్రం దేవర సినిమా తర్వాత మరో సినిమాను చేయకుండా దేవర 2 స్క్రిప్ట్ను పట్టుకునే కూర్చున్నాడు. దేవర 2 స్క్రిప్ట్ను మరింత గ్రిప్పింగ్గా తీర్చిదిద్దుతూ మరింత ఎమోషనల్గా సీన్లను మలుచుకుంటూ పార్ట్ 2 మీదే ఎక్కువ కాలం టైం స్పెండ్ చేశాడు. తన వైపు ఏ చిన్న పొరపాటు కానీ ఆలస్యం కానీ లేకుండా దేవర 2 స్క్రిప్ట్తో వెయిట్ చేస్తున్నాడు కొరటాల. కానీ మరోపక్క తారక్ మాత్రం తన కమిట్మెంట్స్ వల్ల, డేట్స్ వల్ల, మధ్యలో వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల దేవర 2కి టైం ఇవ్వలేకపోతున్నట్టు టాక్. దీంతో దేవర 2 షూటింగ్ మొదలు కావడం అనేది పూర్తిగా తారక్ చేతుల్లోనే ఉన్నట్టు ఇన్సైడ్ రిపోర్ట్. తన ఫిలాసఫీతో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసే ఆర్జీవి బర్త్డే నేడు. దీంతో ఆయన్ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక వీటిని చూసారో ఏమో తెలియదు కానీ వర్మ మరోసారి తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ఇవాళ నేను చావుకు మరో ఏడాది దగ్గరయ్యా, కాబట్టి ఏవో కారణాల వల్ల సంతోషం కలిగితే తప్ప మనం సంబరాలు చేసుకోవద్దు, థ్యాంక్ యూ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ కాస్త నెట్టింట మరోసారి హాట్ టాపిక్ అవుతాం. ప్లానింగ్ ప్రాబ్లమో లేక నటీనటుల కాల్ షీట్ల ప్రాబ్లమో తెలియదు కానీ రీసెంట్ డేస్లో చాలా పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. చెప్పిన డేట్కు కాకుండా మరో డేట్కు విడుదలవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. పెద్దికి తోడు జడల్ కూడా ఇప్పుడు చెప్పిన టైంకు వచ్చే పరిస్థితి లేదన్నది లేటెస్ట్ టాక్. మొదట మార్చి 26న రిలీజ్ కావాల్సిన నాని ప్యారడైజ్ మూవీ ఆగస్టు 21కి పోస్ట్ పోన్ అయింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ ఇంకా 50% షూటింగ్ పూర్తి చేసుకోవాలట. దానికి తోడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెండింగ్లో ఉన్నాయట. దీంతో ఈ మూవీ కూడా ఆగస్టు 21 డెడ్ లైన్ నాటికి రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇన్సైట్. రామాయణంలో రావణుడి నెగిటివ్ యాంగిల్లో మాత్రమే చూపించడం లేదని నితీష్ తివారీ చెప్పారు. రావణుడిలో ఎన్నో పాజిటివ్ అంశాలున్నాయన్నారు. ఎన్ని రకాల నైపుణ్యాలున్నా అహం అన్నింటినీ తుడిచిపెట్టేస్తుందన్న వాస్తవాన్ని చూపించబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ సినిమా మరో మైల్ స్టోన్ను రీచ్ అయింది. కేవలం ఇండియన్ మార్కెట్లోనే 1000 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా దురంధర్ ది రివెంజ్ నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ మూవీకి ఆదిత్య దర్ దర్శకత్వం వహించారు.